హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాంగో పికిల్ని ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా చేయాలో చూద్దాము. ఇది చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దీనికోసము ఒక ప్యాన్లో కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసేసి మొత్తం బాగా దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద స్లోగా ఒక 5 మినిట్స్ ఆవాలు చిటపటలాడేలాగా, మెంతులేమో రెడ్గా వచ్చేలాగా వేయించుకొని చల్లారనిచ్చి పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో కాస్త ఎక్కువగానే ఆయిల్ వేసి కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు ఆప్షనల్ మీ ఇష్టము, కొంచెం కరివేపాకు వేసేసి దీన్ని అంతటిని బాగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. ఇవేం అంత ఎక్కువ రెడ్గా వేగన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఇలా వేయించి ఈ ఆయిల్ అంతటిని చల్లారనివ్వాలి బాగా. నెక్స్ట్ మామిడికాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని అసలు చెమ్మలేకోకుండా బాగా తుడుచుకొని 2 టేబుల్ స్పూన్ల కారము, ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆవపిండి, అది తగినంత సాల్ట్, ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి అంతా బాగా పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఆయిల్లో వేయించుకున్నాం కదా అది బాగా చల్లారబెట్టుకొని ఇందులో తెచ్చి మిక్స్ చేసుకోవాలి. బాగా ముక్కలకంతా ఆయిల్ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు కలిపేటప్పుడు ఆయిల్ తక్కువగానే అనిపిస్తుంది. 2-3 డేస్ బాగా మగ్గనిస్తే ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది. ఇంకా మీకు సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కాచి చల్లార్చిన ఆయిల్ వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, 3 to 4 డేస్ దీంట్లోనే బాగా ఆయిల్లో మగ్గనిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇన్స్టెంట్ పద్ధతి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.